క్రమశిక్షణ లేదు, ఒక మానవత్వం లేదు, ఒక విజ్ఞానం లేదు, ఏది లేకుండా పెంచుతున్నారు పిల్లవాడికి ఏం చేస్తున్నారు? స్వయంగా వండి పెట్టేటువంటి తిండి ఈ రోజుల్లో పెడతలేదు. ఏం చేస్తారు? ఫోన్ కొట్టి బుక్ చేయడం పెట్టడం. దాంట్లో ఎన్ని క్రిములు ఉన్నాయి, ఎన్ని శరీరాన్ని మన ఆరోగ్యాన్ని బాగా చేసేటువంటి, చెడు చేసేటువంటి, హాని కలిగించేటువంటి ఎంటర్టైన్మెంట్ చూస్తలేదు. కాబట్టి దయచేసి ఏంటంటే మీరు పిల్లలకి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ను అందించండి. దయచేసి మీరు నేచురల్ ఫుడ్ అందించండి దయచేసి. నెక్స్ట్ నేను చెప్పేది ఏంటంటే మనకు మాతృదేవోభవ అనే తల్లులు, పితృదేవోభవ అనే తల్లులు, ఈ రెండింటికంటే ఎక్కడ దేవుళ్ళు ఎక్కడ లేరు. తర్వాత మూడవ వాడు ఆచార్యుడు, గురు దేవోభవాని, ఆచార్య దేవోభవాని. కాబట్టి ఈ ముగ్గురిని ఎప్పుడు మర్చిపోకండి దయచేసి. ఈ ముగ్గురి దేవతల కంటే ఎక్కడ లేరు. పొద్దున్నేసి తల్లిదండ్రుల కాలు ముక్కండి, అంతకంటే పుణ్యము మీకు ఏది దొరకదు. అదే మహా పుణ్యం. కాబట్టి ఎందుకంటే మీరు మనం చెయ్యాలని తపన ఉంటుంది, కానీ కొన్ని మన పరిస్థితుల ప్రభావాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఎంత చేసినా తక్కువనే. ఎందుకంటే నాకు ఈ ఏజ్లో దాదాపు 60 సంవత్సరాలకు వచ్చాను, ఇంకా చేయాలని తపన ఉంటుంది. ఇంట్లో మేడం అంటది, ఏమంటది అంటే ఇంకేం చేస్తూ ఊరుకో అంటారు. ఎప్పుడు ఊరుకోవద్దు. మనలో ప్రాణం ఉన్నంత వరకు మనం ఏదో చేస్తూనే ఉండాలి నా తపన. కాబట్టి నేను శాశ్వతంగా ఎప్పటికే కానీ నా కొన ఊపిరి వరకు ఇంకా పాఠశాల కోసము ఎంతైనా చేసి తీద్దాన్ని నేను ఆవిస్తున్నాను మీకు. ఒకటి ఏంటంటే మనిషిలో అంకిత భావం ఉండాలి, డెడికేషన్ ఉండాలి. డెడికేషన్ లేకపోతే ఏది లేదు. తర్వాత మనం చేస్తామనేటువంటి ధైర్యం మనలో ఉండాలి. ఆ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మనము తప్పనిసరిగా నేను చేయగలుగుతాను అనేటువంటి తపన మనలో ఉండాలి. మనం ప్రారంభంలోనే మనము అడ్డంకు చెప్పకూడదు, అడ్డంకు మన హృదయం రావు. మనం ఈ కార్యక్రమం చేసి తీరుతాను, దీన్ని నిలబెట్టి తీరుతాను అనేటువంటిది ఫస్ట్ మనం తలుచుకోవాలి. అప్పుడు మాత్రమే మనము ఆ కార్యక్రమం, ఏ కార్యక్రమం కానీ, మీరు చేసే ఉద్యోగం కానీ, మీరు చేసేటువంటి బిజినెస్ కానీ, లేకపోతే మీరు చేసేటువంటి వ్యాపారం కానీ, ఏదైనా కానీ మన తపనలోనే ఉంటుంది, మన హృదయంలోనే ఉంటుంది మంచి చెడు. ఒకటి నెక్స్ట్ మనం ఆలోచన చేసేటువంటి పనిలో ఎదుటి వాడికి హాని కలగకుండా ఉండాలి. అప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. దయచేసి ప్రతి ఒక్కరు మీరు మీ జీవితంలో ఉండాలంటే తప్పనిసరిగా మీ జీవితంలో తోటి వ్యక్తి, ఈవెన్ చీమ కూడా హాని చేయకున్నటువంటి స్థితిలో మనం ఉన్నట్టు అయితే మనం అభివృద్ధి చెందుతాం. కాబట్టి ఇవన్నీ నేను బై బర్త్ ద్వారా, ఫ్రెండ్షిప్ ద్వారా, పేరెంట్స్ ద్వారా, పిల్లల ద్వారా నేర్చుకునేవి కూడా ఉన్నాయి, నేర్చుకున్నటువంటివి కాదు. కాబట్టి ఇవన్నీ నా అనుభవపూర్వకంగా నేర్చుకునే ఎక్స్పీరియన్స్గా వచ్చినటువంటివి. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు వాళ్ళు కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ రెడ్డి ఇప్పటికి వాళ్ళ శ్రీవారెడ్డి, వాళ్ళ డాడీ పేరు నాకు ఇంతవరకు జ్ఞాపకం, ప్రతి ఒక్క పేరెంట్ పేరు జ్ఞాపకం ఉంది. శ్రీవారెడ్డి ఏంటంటే ఆ పేరెంట్ అయితే ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఖచ్చితంగా వచ్చాడు బాబు కోసం. ఆ రోజు ఆ విధంగా పేరెంట్ ఆ విధంగా ఇబ్బడి పడబెట్టుకనే ఈ రోజు ఆయన స్నేహితులు ఉన్నాడు. అదేవిధంగా మీరు కూడా మీ పిల్లల కోసం ఆ విధంగా కష్టపడాలని, ఆ విధంగా వెంబడపడాలని, మీ పిల్లలు కూడా మంచి ప్రయోజకులు అయ్యి వాళ్ళు కూడా వాళ్ళు చదువుకున్న పాఠశాలలో ఈ రోజుల్లో కార్పొరేట్ స్కూల్లో పెట్టలేరు. ఎందుకంటే నువ్వు పెట్టి కూడా నాకేం వస్తుంది, నాకేం ఇస్తావని అంటారు. కాబట్టి ఆ విధంగా పెట్టలేదు, ఎక్కడ పెట్టుకున్నా పెట్టుకోవచ్చు. కాబట్టి దయచేసి ఏంటంటే ప్రతి ఒక్కరు మీరు మీ పిల్లల్ని, మీ దేశానికి ఏమో చేయమని చెప్తలేను, మీ పిల్లల్ని, మీ పేరెంట్స్ను చాలా జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా మీరు కూడా దినదినం అభివృద్ధి చెంది ఇంకా మంచి ప్రయోజకులు అయ్యి పాఠశాల పేరు నేను పలానా దగ్గర చదువుకున్నానని పాఠశాల ఇళ్ళ పేరుగా మీదే, మాది కాదు. మేము ఇక్కడ సిపాయిగా పనిచేస్తుంటాం, పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు కానిస్టేబుల్ ఏ విధంగా కావాలి కాస్తారో ఆ విధంగా చూస్తాం. అంతవరకే మా పని. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ
డెడికేషన్ మర్చిపోకండి, అంకిత భావం మర్చిపోకండి. అదేవిధంగా మనము ఇతరులకు ఎప్పుడు హాని చేయకూడదు. ఆ విధంగా మీరు అభివృద్ధి చెందాలంటే దయచేసి ప్రతి ఒక్కరూ మీరు నేను ఈ కార్యక్రమం చేయగలిగినటువంటి ఆత్మస్థైర్యం ఉండాలి. ఆత్మస్థైర్యం లేకపోతే మాత్రం చేయలేదు. ఆత్మస్థైర్యమే చాలా గొప్పది. కాబట్టి కొంతమంది ఇప్పుడు మా పేరెంట్ చెప్పండి, మా తల్లిదండ్రులను చూస్తా అంటే నాకు లేకుండా పోయాడు అనేటువంటి అది చాలా బాధాకరమైనది. కాబట్టి ఎందుకంటే అది మన చేతిలో ఏం లేదు. కాబట్టి మనము వాళ్ళ ఆయుష్న్నంత వరకు వాళ్ళు ఉంటారు, కానీ మనం చేసేది మనం చేస్తూనే ఉండాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది, మీరు జీవితంలో నిజాయితీగా, ధైర్యంగా, అధైర్యపడకుండా మీరందరూ ఇతరుల సాయం ఒకరికొకరు చేతుడు వాదడుగా ఉంటుకుంటూ మీరు పురోభివృద్ధి చెందాలని, దినదిన అభివృద్ధి చెందేసి మీ పిల్లలను మంచి విద్యావంతులుగా, మంచి గవర్నమెంట్ ఉద్యోగులుగా చేస్తారని ఆశిస్తూ ఈ చిన్న అవకాశం. జై హింద్. మా క్లాస్మేట్స్ తీసుకొచ్చి మా పాఠశాల ఈ పాఠశాలలో గెట్ టుగెదర్ పెట్టుకున్నాం 3 years బ్యాక్. కాబట్టి ఇలాంటివి మీరు చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంతకుముందు మనము 2 years బ్యాక్ గెట్ టుగెదర్ పెట్టారు. అక్కడ ఒక ఇన్సిడెంట్ వచ్చిందంటే ఒక మన అమ్మాయి పిల్లలకు ఫీజు కట్టే పరిస్థితిలో ఉంటే సత్యం లోపు చేసేసి పాపము సార్ మేము 50% ఫీజు కట్టాలి సార్, మీరు ఆ అమ్మాయిని మా వాళ్ళిద్దరు సర్వ్ అని చెప్పేసి చెప్పాడు. ఆ బాబు తీసుకొచ్చి 88 కట్టేసి ఆ పిల్లలు ఇప్పుడు ఒక అమ్మాయి 10th అయిపోయింది, ఇంకో అమ్మాయి 7th క్లాస్ చదువుతుంది. కాబట్టి ఇలాంటి కొన్ని సాహసం చేయండి, మీరు మీ సత్తాను సాడాలని నేను చెప్తున్నాను.
పురి పెళ్లి తలంబ్రాలు తలంబ్రాలు